ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. అందుకే మనం లక్ష మల్లార్చన పెట్టుకున్నాం. మనం లక్ష నామాలు చెప్తాం. ఆ నామాలు చెప్పిన తర్వాత ఒక్కొక్క నామాలతో మీరు అర్చన చేస్తారు. తర్వాత ఇక్కడ స్వామికి మళ్ళీ అర్చన చేయడం జరుగుతుంది. అతనికి ఒక్కసారి అందరూ కూడా జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. నానా గోత్రేభ్య నానా నామ్య వీరవంత గ్రామ వాసుడే సర్వ భక్తగణ సర్వ ప్రాణేషు క్షేమ మమ క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాహి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యాస ఫలసిద్ధ్యర్థం శ్రీ భూగోళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పాంచాన్నిక బ్రహ్మోత్సవ సమయే అద్య చతుర్దశివస ప్రాతకాల ప్రాతః ఆరాధన సమయే శ్రీ విష్ణు సహస్ర నామ సహస్రనామ పూజా ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. అందులో మీరు చేతిలో పట్టుకున్న అక్షంతరాలు వేయండి. అందులో పసుపు కుంకుమ వేయండి. 2 పుష్పాలు వేయండి. పంచదార ఉంటే పంచదార వేయండి. చక్కెర ఉంటే చక్కెర వేయండి. విసురు ఉంటే విసురు వేయండి. ఏది ఉంటే అది వేయండి. ఏమి లేకున్నా కానీ అక్షతలు వేయచ్చు. ఏమి లేకున్నా మన మనసుతో చేసింది అదే. మన మనసులో ఏది అనుకుంటే అదేగా భావించుతో చేసుకోవచ్చు. ఇక్కడ ఏం కూడా ద్రవ్యం లేకుండా మంచిదే. స్వామికి కుంకుమ అంటే కుంకుమ సమర్పణ మనసు అనుకోవాలి. మనం వేసినట్టే ఆ స్వామి భావిస్తాడు. అక్షత లేకుండా వచ్చే స్వామి అక్షంతలు అనగానే ఆ స్వామి అనుకున్న ఫలానా వాళ్ళు మనకు అక్షంతలు వేసుకుంటూ ఆ స్వామి మనం కాదు స్వామి అనుకుంటారు. వేసారా చేయవద్దు చేయవచ్చారు. ఆ శోభా అందులో ఉన్న పుష్పాలు తీసుకొని పూజా సామాగ్రి మీద సంప్రోక్షణ అంటే చల్లని నీళ్ళు చల్లని ప్రోక్ష దేవం సంప్రోక్ష ఆ పైన నీ పేరు చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష మనము స్నానం చేస్తాం. స్థితి శుభ్రంగానే ఉంటాం. కానీ మనం దారిలో సంస్కృతం ఎక్కడుందో మనం ప్రయాణం చేసి దేవాలయ ప్రాంగణానికి చేరుకుంటాం. దారిలో ఎన్నో క్రీమకీటకాలు ఉంటాయి. మన కర్మలు ఎన్నో అశుద్ధాలు ఉంటాయి. అయినా కానీ పూజ ద్రవ్యాన్ని మనసులో పవిత్రంగా పట్టుకొని వస్తాం. అయినా మనం ఏం చేస్తాం, ఇక్కడ పెట్టిన తర్వాత మనసుతో మనకి తెలిసి తెలియని ఎన్నో క్రీమకీటకాలు తొక్కుతాం. ఆ పుష్పాలలో కూడా ఉంటాయి. ఈ మంత్రంతో ఆ జలం నీళ్ళతో అన్ని శుభ్రం చేసినట్టు అన్నట్టు. అందుకే ఏమని చేసుకున్నా ఆ ప్రాంగాన్ని చదువుతాము, మైనపైన చదువుకుంటాము. పూజా ద్రవ్యాలను కూడా ప్రోక్షణ చేస్తాం. అందుకే దేవంశ ప్రోక్ష ఆత్మానుక ప్రోక్ష సర్వం సుజీవి పుండరీకాక్షాయ నమః. పుష్పాలు అక్షతలు తీసుకోండి.